హాయ్ బ్రో. హాయ్. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? ఏపీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. వై జగన్? ఎందుకంటే ఇన్ని రోజులు చాలా సంక్షేమ పథకాలు అందించాడు. ఇప్పుడు కూడా ఈ 5 ఏళ్ళు కూడా ఛాన్స్ ఇస్తే ఆయన ఏదైనా ప్రయత్నాలు చేసింటాడు కదా అభివృద్ధి చేయాలని. ఆ పనులన్నీ ఆగిపోకుండా ఈ 5 ఏళ్ళు నెక్స్ట్ ఛాన్స్ ఇస్తే చేస్తాడని ఆశిస్తున్నాం. కానీ ఆయన రౌడీ పాలన అంటున్నారు, చంద్రబాబును అరెస్ట్ చేయించారంటున్నారు, దానిపైన మీరేమంటారు? ఆయన చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు. ఊరికనే అయితే ఎత్తుకొని పోలేదు కదా, సాక్ష్యాధారాలు చూపించి కోర్టులో ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు పోయింది. సుప్రీంకోర్టులో ఆయన చేశాడా లేదా అన్నది తెలుస్తుంది. ఇప్పుడు వాయిదాలో ఉంది, నెక్స్ట్ వీక్ ఏమో వాయిదా వేశారు, అక్కడ తెలుస్తుంది కదా ఆయన చేశాడా లేదా అన్నది. ఎంతసేపు ఉన్నా ఆయన తరపు లాయర్లు అంటే టెక్నికల్ పాయింట్స్ పట్టుకొని ఇలా గవర్నర్ అనుమతి లేకోకుండా అరెస్ట్ చేయకూడదు దీని మీదే మాట్లాడుతున్నారు తప్ప ఆయన ఎక్కడ తప్పు చేయలేదు, ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అంటే అందులో ఉన్న అధికారులు చేశారు కానీ ఆయనకి ఎటువంటి సంబంధం లేదని ఎవరు మాట్లాడట్లే. ఏపీలో ఈ 5 ఏళ్లలో ఏదైనా అభివృద్ధి చెందిందంటారా? అభివృద్ధి అంటే చాలా పేద ప్రజలకైతే చాలా అభివృద్ధి జరిగింది అనుకోవచ్చు. అంటే విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ అంటే డాక్రాలో ఉన్న మహిళలు కానీ రైతులకు కానీ చాలా మందికి అయితే జరిగింది. అంటే గవర్నమెంట్ జాబ్స్ కూడా దాదాపు 150,000 జాబుల వరకు వచ్చిన మొదట్లో వదిలాడు. తర్వాత నెక్స్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా వదిలాడు. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ కూడా వదులుతా అన్నాడు. ఇంతకు మించి అయితే చంద్రబాబు పాలనలో కూడా ఏమీ వదలలేదు. మహా అయితే అన్ని 1,00,000 లోపల జాబులే వదిలాడు కానీ 1,00,000 పైన జాబులు అయితే రాలేదు. మళ్ళీ వైసీపీ జెండానే గుర్తుందంటారా అన్న? ఎగురొచ్చు. మీకు ఓటేసే అవకాశం వస్తుంది? నాకుంది ఆల్రెడీ ఓటక్కు. పోయినసారి కూడా జగన్కి వేసా, ఈసారి కూడా జగన్కే వేస్తా. థ్యాంక్ యూ అన్న. మీరు? హాయ్. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? నెక్స్ట్ సీఎం అంటే నా అనాలిసిస్ ప్రకారం అడ్వాంటేజ్ జగన్కే ఉందండి. జగన్. వై జగన్? వై జగన్ అంటే ఇప్పుడు మనం ఓటింగ్ ఎప్పుడైనా సరే పల్లెటూళ్ళలో ఎక్కువ ఉండిద్ది, పట్టణాల్లో చాలా తక్కువగా ఉండిద్ది, రేర్గా ఉంటాయి. ఇతను ఏంటంటే పల్లెటూళ్ళలో ఓట్ బ్యాంక్ని బాగా రాబెట్టుకుంటున్నాడు. కొన్ని పథకాలు ఇచ్చి, ఇంటింటికి పథకాలు ఇచ్చి, వాలంటీర్ల వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ. ఒకప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే చాలా కష్టపడేవాళ్ళు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, హాస్పిటల్స్కి వెళ్ళాలని. వాటన్నిటిని పెట్టి కొన్ని మంచి పనులు అయితే చేశాడు. పట్టణాలకు అయితే మాత్రం అడ్వాంటేజ్ టీడీపీ వాళ్ళకు ఉండేది. జగన్ గారి రౌడీ పాలన, చంద్రబాబును అరెస్ట్ చేయించారు అంటున్నారు, కరెక్ట్గా అన్న? జగన్ వచ్చి 4 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఎందుకు చేయాలా? వచ్చిన ఫస్ట్ ఇయరే చేయాలిగా. వచ్చిన ఫస్ట్ ఇయరే చేయాలా. ఆ స్కిల్ డెవలప్మెంట్ కానీ అమరావతి కానీ 2020లోనే ఆయన జైల్లో వేయాలా. 2023లో ఎందుకు తీసుకున్నారు? రౌడీ పాలన అంటే ఏముండదన్న, ఇది ఒక పాలసీ. ఆయన వెళ్ళాడు, ఆయన పంపించారు కాబట్టి ఈయన పంపించారు. ఒకటే. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎంత ఇస్తారు ఓటుకి నోటు, టీడీపీ వాళ్ళు కూడా ఓటుకి నోటు అంతే ఇస్తారు. వాళ్ళది రాక్షస పాలన అయితే వీళ్ళది రాక్షస పాలన. ఈ 5 ఏళ్లలో ఏమైనా మంచి జరిగిందంటారా వైసీపీ నుంచి? మంచి అంటే కొన్ని చెప్పే కదన్న, కొన్ని లేని వాళ్ళకు కొంచెం మంచి జరిగిందన్న. కొన్ని వర్గాలు అయితే అసంతృప్తిగా ఉన్నాయి. కానీ ముఖ్యంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఫస్ట్ తారీఖు శాలరీస్ పడట్లా, వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు. మద్యం ఒకటి ఉంది, ఇసుక ఒకటి ఉంది. కాకపోతే జనాలకి ఏం కావాలి? ఇంటింటికి మినిమం నాకు తెలిసి సంవత్సరానికి లేని వాళ్ళకి ఒక 60,000 నుంచి 70,000 దాకా డబ్బులు వితౌట్ పర్మిషన్స్, కౌన్సిలర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ సిఫారసు లేకుండా డబ్బులు ఇంటికి చేరిపోయినాయి. రోజా కొడాలి నాని పైన మీ కామెంట్స్ ఏంటి? రోజా కొడాలి నాని పైన కామెంట్స్ ఏముందన్న, వాళ్ళిద్దరు మాస్ లీడర్స్. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాయిస్ వాళ్ళ అలాగే ఉండిద్ది, అధికార పక్షంలో కూడా వాళ్ళ వాయిస్ అలాగే ఉంది. ఏమీ మళ్ళీ నాకు తెలిసి ఏమైనా మారిందంటే నేను అనుకోవట్లా. ఫస్ట్లో వాళ్ళు ఎంత దూకుడుగా ఉన్నారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతే, అధికార పక్షంలో ఉన్నప్పుడు అంతే. కాకపోతే అధికార పక్షం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఉండిద్ది మాటల దూకుడు. మీకు ఓటేసే అవకాశం వస్తే మీ ఓటు ఎవరికి? నా ఓటు నాకు తెలిసి అన్న నేను జగన్కి వేస్తాను అన్న. ఎందుకంటే మాస్ లీడర్ అంటే ఇప్పుడు అతన్ని చూసి జనాలు వేస్తున్నారు కానీ ఓటు, అతని పరిపాలన కానీ. ఎమ్మెల్యే కానూళ్ళు కూడా చాలామంది ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే కానూళ్ళని కూడా రేపు పొద్దున్న 40-50 మంది ఎమ్మెల్యేని మీకు నేను టికెట్లు ఇవ్వని అంటున్నాడు. చాలా గట్స్ ఉండాలి, దానికి చాలా గట్స్ ఉండాలి. ఇప్పుడు ఏ భారతదేశంలో ఏ పార్టీ తీసుకున్నా, ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కూడా అందరికి ఇచ్చేశారు. 119 సీట్లు డిక్లేర్ చేస్తే ఒక 5-6 చోట్ల తప్ప మిగతా అన్నీ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇచ్చాడు. ఈయన మాత్రం 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేని నేను మారుస్తా అని ఓపెన్గా చెప్తున్నాడు. మనకంటే కొంచెం మాస్ అంటే ఇంట్రెస్ట్ అన్న. మాస్ లీడరు ఏదైనా కానీ దేనికైనా ఫేస్ చేస్తాడు, మొత్తం అనుభవించాడు. ఆయన బ్యాక్ టైం మొత్తం అనుభవించాడన్న. 14 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. రేపు వీళ్ళు వచ్చినా మళ్ళీ ఇంకో 32 ఏళ్ళు జైల్లో ఉంటాడు. అంతకుమించి ఏం కాదు కదా. ఆయన ప్రాణం తప్ప ఇంకా మిగతా అన్ని చేసేసాడన్న. ఐ లైక్ మాస్. థ్యాంక్ యూ అన్న. హాయ్ బ్రో. హాయ్. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? ఇప్పుడు మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరులు జైలుకు పోయిందని ప్రతిపక్షాలు విమర్శించినాయి. ఇప్పుడు
సీఎం చంద్రబాబు నాయుడు కూడా జైల్లోకి పోయిన ఒక ఆరోపణ అయితే ఎదుర్కొంటున్నారు. అంటే ప్రజలకు చెప్పేది ఏంటంటే ప్రజలు ముందొచ్చే సీఎం అవినీతి లేని పార్టీని అవినీతి చేయని పార్టీని సీఎంగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నా. అంటే డబ్బు వచ్చే ఎలక్షన్స్లో డబ్బు మద్యానికి కాకుండా గతంలో చేసిన ప్రభుత్వాలు మంచి చేసినాయా చెడు చేసినాయా, వ్యక్తి మంచి వ్యక్తి చెడు వ్యక్తి, వ్యాపారస్తులకు టికెట్లు ఇస్తున్నారు, కార్యకర్తలకు ఇవ్వట్లేదు. మంచి చేసే వాళ్ళకి ఇస్తే ఓట్లు వేయాలి. అంటే ఒక వ్యక్తిని చూసి ఓట్లు కాకుండా లోకల్ లీడర్ని చూడాలి, గతంలో పార్టీ చేసిన అభివృద్ధి పనులను చూడాలి. రేపు అవినీతి చేయరు అనుకునే స్వభావం ఉన్న వాళ్ళని చూసి ఏపీ ప్రజలు ఓట్లను ఎన్నుకోవాలి ఫస్ట్. ఆ ప్రభుత్వమే ఏ ప్రభుత్వం? ఇప్పుడు ఆ ప్రభుత్వమే అని నేను చెప్పలేను. గతంలో కాంగ్రెస్లో కూడా అవినీతి అని కొంతమంది మంత్రులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్లోనే ఉండే, ఆయన మీద ఈడీ కేసులు అయినాయి, ఆయన సీఎం అయినాడు. ఇప్పుడు చాలామంది ప్రజలైనా మంచి చేస్తుందా అంటున్నారు, కొంతమంది విమర్శిస్తున్నారు. కానీ నెక్స్ట్ వచ్చే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినా ఎటువంటి అవినీతి చేయాలి అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన జైల్లోకి పోయిన ఆరోపణనే కాబట్టి ఆరోపణ నిజమా కాదా అనేది కోర్టులు తేలుస్తాయి. ఓకే, ఈ 5 ఏళ్లలో వైసీపీ ఏం అభివృద్ధి చేయలేదంటారా? బ్రదర్, నేను హైదరాబాద్లో ఉంటా, నువ్వు నాకు తెలంగాణ పాలిటిక్స్ గురించి అడుగు చెప్తా. సరే సరే ఓకే, మళ్ళీ జగనే వస్తే సీఎంగా ఎలా ఉంటుంది ఏపీ? ప్రజలకు మంచి చేస్తూ వస్తారు, లేకుంటే వాళ్ళ కర్మ అంతే. ఓకే, అంటే ఏ పార్టీ అంటే జనసేన, టీడీపీ, వైసీపీ ఈ 3 పార్టీల్లో ఏది అంటే మీరు ఓటేసే అవకాశం వస్తే మీరే ఓడిపోలేదు? డిపెండ్ అప్పుడు వాళ్ళు తీసుకునే అలయన్స్ని బట్టి. ఇప్పుడు నాకు కాంగ్రెస్కి వెళ్ళాలని ఉంది, కాంగ్రెస్ మళ్ళీ వాళ్ళు ఎవరితో అలయన్స్ ఉందనుకో, ఆ అలయన్స్ని బట్టి నేను కూడా మార్చుకుంటా, వేసే పద్ధతి మార్చుకుంటా. కాబట్టి ప్రజలు ఫస్ట్ ఆలోచించాలా, మద్యానికి ఈ డబ్బుకి అమ్ముడు పోకుండా నిజాయితీగా ఓటేస్తే, ఫస్ట్ ప్రజలు నిజాయితీగా ఓటేస్తే ప్రభుత్వాలు కూడా పరిపాలన బాగానే ఉంటుంది. ఫ్యూచర్ బెస్ట్ సీఎం అంటే నేను ఎలా, ఇప్పుడు చాలామంది ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో మొన్నటిదాకా ది బెస్ట్ సీఎం అని చెప్పమంటున్నారు. అంటే తెలంగాణలోనే ఎక్కడైనా ఏపీ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన ఏపీ నెక్స్ట్ సీఎం? ఏపీ నెక్స్ట్ సీఎం జగనే వస్తాడు, కానీ పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, జగనే వస్తాడు అంటున్నాడు కదా, వై జగన్? వైఎస్ జగన్ అంటే ఆయనకి పబ్లిక్ ఎక్కువ ఉందన్న, దానివల్ల జగనే వస్తాడు. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది, కానీ జగనే రావచ్చు. ఓకే సార్, మీరు జగన్ కూడా అంటున్నారు కాబట్టి ఈ 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఏపీ? అభివృద్ధి పరంగా అంటే ఏమంటారు, ఓల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్యూచర్స్ కలిగినాయి. ఎవరైతే యంగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి అసలు ఏమీ కాలేదు, వాళ్ళకి జాబ్స్ పడలేదు, అటు సైడ్ బ్రాంచెస్ ఏమి రాలేదు, దానివల్ల వాళ్ళు ఇబ్బంది పాలయ్యారు. అందుకు వాళ్ళు తెలంగాణకు రావడం, దానివల్ల ఆంధ్ర కొంచెం డల్ అయింది. కళ్యాణ్ గారు రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? కళ్యాణ్ గారు వస్తే ఒకవేళ మ్యాక్సిమం రారనుకుంటా, ఒకవేళ వస్తే మాత్రం కంపల్సరీ ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి, ఆంధ్రాకి. రోజా కొడాలి నానిపై మీ కామెంట్స్ ఏంటి? నో కామెంట్స్. ఓకే, అండ్ చంద్రబాబు అరెస్టు రైటా రాంగా? ఐడియా లేదు. ఏపీలో నెక్స్ట్ ఏ జెండా ఎగురుతుంది? జనసేన అనుకుంటున్నా. మీకు ఓటేసే అవకాశం వస్తే మీరు ఊరికి ఓటేస్తారు? జనసేనకే సార్. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. చెప్పు. హాయ్ బ్రో. ఏపీ నెక్స్ట్ సీఎం? నాకు గెలిచి జగన్ వేస్తాడు. జగన్. ఓకే, వై జగన్? వై జగన్ అంటే అంతా పాలిటిక్స్ ఇప్పుడు పవర్ జగన్కే ఉన్నాయి, మంచి మంచి క్యాండిడేట్స్ ఉన్నారు, యూత్ కూడా జగన్కే సపోర్ట్ చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు పైన మీ కామెంట్స్ ఏంటి, రైటా రాంగా? నాకు అది పర్సనల్ అనిపిస్తుంది, రాంగ్ అనిపిస్తుంది. పర్సనల్ అటాక్ ఒకసారి జగన్ని అటాక్ చేసింది అంతకుముందు, దానికి రివెంజ్ లెక్క ఇది చేస్తున్నాను డౌట్. ఇంకొక విషయానికి వస్తే కొడాలి నాని రోజా పైన మీ అభిప్రాయం ఏంటి? అది వాళ్ళ పర్సనల్ టాక్స్, పొలిటీషియన్ డెవలప్మెంట్ కొరకు మాట్లాడుతుంది, వాళ్ళ పార్టీ డెవలప్మెంట్ కొరకు. మీకు ఓటేసే అవకాశం వస్తే ఏపీలో ఎవరికి వేస్తారు ఓటు? యాజ్ ఆఫ్ నౌ నేను చంద్రబాబుకి వేస్తా, కానీ జగన్ గెలాలి. ఎందుకలా?
నేను ఇంజనీర్ కాబట్టి చంద్రబాబుకి ఇస్తాను. సరే, ఒక్క ముక్కలో చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? టెక్నాలజీ మ్యాన్. ఓకే, చంద్రబాబు గారు మళ్ళీ సీఎం అయితే ఎలా ఉంటుంది ఏపీ? ఏమన్నా ఐటీ టవర్స్ ఇట్లా తెచ్చి కొంచెం స్టూడెంట్స్కి వెల్ఫేర్ చేస్తాడని హోప్. నారా బ్రహ్మిని పొలిటికల్ ఎంట్రీ ఎలా అనిపిస్తుంది మీకు? కామెడీ. ఒక్క ముక్కలో ఏపీలో ఎవరు గెలుస్తారు? ఒకటే మాట. చంద్రబాబు గెలాలి కానీ జగన్ గెలుస్తాడు, డౌట్ లేదు. థ్యాంక్ యూ బ్రో.